కల్కి 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 ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీల సినీ ప్రియులు ఇదే నామం జపం చేస్తున్నారు. ఇప్పటికే కల్కి ఫీవర్ విదేశాలకు కూడా పాకేసింది. కలెక్షన్లు కూడా మామూలుగా లేవని ఇన్సైడ్ టాక్. అసలు తెలుగు సినిమా చూస్తున్నామా, హాలీవుడ్ సినిమా చూస్తున్నామా అనే ఫీలింగ్ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కలిగింది. మరీ ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా ఒక హై ఇచ్చిందని, చివరి 20 నిమిషాల నుంచి ఎంత చెప్పినా తక్కువే అని నాగ్ అశ్విన్ ఒక ట్రాన్స్లోకి తీసుకువెళ్ళిపోయాడని చెబుతున్నారు. ఇక ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని, అసలు ప్రభాస్ లేకపోతే కల్కి లేదని నాగ్ అశ్విన్ ఎందుకన్నాడో సినిమా చూస్తే తెలుస్తుందని వెల్లడిస్తున్నారు. సినిమా గురించి మొత్తం పాజిటివ్గా కొనసాగుతుంది, కానీ ఒక్క విషయం మాత్రం తెగ ట్రోల్ అవుతోంది. అదేంటంటే విజయ్ దేవరకొండ. అసలు సినిమాకు విజయ్ దేవరకొండనే మైనస్ అని తెగ ట్రోల్ చేస్తున్నారు. అర్జునుడు లాంటి క్యారెక్టర్ను కూడా అదే తెలంగాణ యాసలో మాట్లాడితే ఎలా, కనీసం మీసాలైనా తీసేసి ఉండాలి కదా అని తెగ ట్రోల్ చేస్తున్నారు. అయితే దీనిపై చాలా మంది అసలు విజయ్ను ఎందుకంత హేట్ చేస్తున్నారు, ఆయన ఇచ్చిన క్యారెక్టర్ ఆయన చేశాడు, నిజానికి నాగ్ అశ్విన్కు విజయ్ సెంటిమెంట్, అంతేకాకుండా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నుంచి మంచి ఫ్రెండ్, కేవలం నాగ్ అశ్విన్ అడిగాడనే ఆ రోల్ చేశాడు, అలాంటిది ఎందుకంత నెగిటివిటీ షేర్ చేస్తున్నారని అంటున్నారు. మరి ఈ నెగిటివిటీ ఎంత దూరం వెళుతుందో చూడాలి. అసలు ముందు నుంచి విజయ్ను ఒక సర్టెన్ ఆడియన్స్ హేట్ చేస్తూనే వస్తున్నారు. అసలు ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ లాంటి నటుడిని, ఆ క్రేజ్ను మరొకరి చూడలేదు. పవన్ కళ్యాణ్ తర్వాత టాలీవుడ్లో యూత్లో అంత క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండనే. అంతెందుకు, బాలీవుడ్లో సైతం విజయ్కు పిచ్చ క్రేజ్ ఉంది. మన వాళ్ళు ఓర్వలేకపోతున్నారు, కానీ నార్త్లో విజయ్ స్క్రీన్పై కనిపించగానే ఈలలు గోలలతో థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేస్తున్నారు.